ఇక ఇటు సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో భూ బాధితుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. గత 40 ఏళ్లుగా తమ ఫ్లాట్ల కోసం పోరాటం చేస్తున్న బాధితులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలతో పండుగ చేసుకుంటున్నారు. రాజగోపాల్ ఫ్లాట్లలో యజమానులను బెదిరిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్న ముకీం అనే వ్యక్తి అక్రమాలకు అడ్డుకట్టపడటంతో బాధితులు ఐలాపూర్లో భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి బాధితులు పాలాభిషేకం చేశారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కబ్జాదారుడి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. తమ గోడును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు హైడ్రా రూపంలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందని బాధితులు ఆవేదనతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 40 ఏళ్ల నాటి సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన ప్లాట్లు మనకే, మన ప్లాట్లు మనకే, మన ప్లాట్లు మనకే, మన ప్లాట్లు మనకే. సేవ్ ఐలాపూర్, హైడ్రా జిందాబాద్, హైడ్రా జిందాబాద్, సేవ్ ఐలాపూర్, సేవ్ ఐలాపూర్, సేవ్ ఐలాపూర్, సేవ్ ఐలాపూర్. 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాకు డిసైడ్ అయ్యింది. దేవునితో ప్రార్థన చేస్తున్నాం. త్వరగా అయిపోతే చాలా సంతోషం అండి. థ్యాంక్స్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగా చేశారు. మా ఎన్నో పీడీలు వెళ్ళిపోయినాయి. జనరేషన్ అయితే వెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా వాళ్ళ పిల్లలకైనా దొరకాలి కదా, టైం మీద బాగుంటుంది. बहुत बहुत शुक्रिया अदा करते हैं रेवंत रेड्डी साहब का, कांग्रेस गवर्नमेंट का. अभी कम से कम हमारे हक पर फैसला करे, ये सबसे बड़ी बात है. థ్యాంక్స్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్ని ప్లాట్లు కొన్ని వేలు దాదాపు 5,000 వరకు ఉన్నాయి ప్లాట్స్. దాంట్లో నాకు కూడా 1000 ఏముందనమాట. 500 అది ఆ టైం మేము డ్యూటీ కార్యాన్ని ఉండే వాళ్ళకు మాట్లాడుతున్నాం. వంద గజాల కింద చేసేసి ముగ్గురు అమ్మేయడం. వాళ్ళు చిన్న పేదలు జనం 10 లక్షలు డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు బాధపడతారు అంతే కదా. ఇప్పుడు మాకు హైడ్రా కమిషన్ వచ్చేసి మేము మా పోరాటంలో ఇది మాది గొప్ప సక్సెస్ అని అనుకుంటున్నాం. ఆ భగవంతుడి దయ వల్ల కోర్టు కేసు తీర్పు అయిన తర్వాత గవర్నమెంట్ మా ప్లాట్ మాకు రావాలని కానీ మీడియా ద్వారా కూడా ఇక సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో అయితే రేవంత్ ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా పట్ల అక్కడ బాధితులైతే తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో 40 ఏళ్లుగా వాళ్ళు తమ ప్లాట్ల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు, కానీ మాకు న్యాయం జరగలేదంటున్నారు. బట్ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా వల్లనైనా మాకు న్యాయం జరుగుతున్నైతే అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిసర ప్రాంతంలో హైడ్రా ఈరోజు భారీ ఆపరేషన్ కొనసాగించింది. దాదాపు 1 కాదు 2 కాదు 864 ఎకరాల సంబంధించినటువంటి విస్తీర్ణం గల భూమిని, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దాదాపు 6 అంతస్తులు భవనాన్ని నిర్మించినటువంటి భవనాన్ని ఈరోజు హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. అయితే కొంత సమయం ఇచ్చారు. మధ్యాహ్నం అందులో కిరాయి ఉంటున్నటువంటి వారందరూ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా హైడ్రా అధికారులు వారందరూ కూడా సూచించారు. మధ్యాహ్నం వరకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా పనులన్నీ కూడా పూర్తిగా చకచక కంప్లీట్ చేసే దిశగా హైడ్రా అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో పాటు పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా హైడ్రా అధికారులు భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఐలాపురం గ్రామం వద్దకు భారీగా చేరుకున్నారు. అయితే గత కొంతకాలంగా దాదాపు 40 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వ భూమిని మొత్తం కూడా కబ్జా చేసి 6 అంతస్తుల భవనాలని నిర్మించి యథేచ్ఛగా కిరాయిలు దొబ్బుతూ ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నటువంటి న్యాయవాది ముసుగులో న్యాయవాది ముకీద్తో పాటు తన సోదరుడు అజీం వీరిద్దరు కూడా ఒక పెద్ద మాఫియాని నడుపుతున్నట్లు కూడా హైడ్రా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా హైడ్రా అధికారులు ఆ పరిసర ప్రాంతాల మొత్తం కూడా కూల్చివేతలు ప్రారంభించడం. ఇప్పటికే దాదాపు ఐలాపురం విలేజ్లో ఉన్నటువంటి మొత్తం 1263
13 ఎకరాల ప్రభుత్వ భూమిని వీరందరూ కూడా కబ్జా చేశారు. వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వ పేదల కోసం ఉన్నటువంటి ఆ భూమిని మొత్తం కూడా ఈ యొక్క కబ్జా కోరులు మొత్తం కూడా కబ్జా చేసి మరీ భవనాలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి అప్పనంగా కిరాయిలు ఇచ్చుకుంటూ యథేచ్ఛగా జీవనం కొనసాగిస్తున్నట్టు కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు అన్ని ఆధారాలు కూడా సేకరించారు. ప్రస్తుతం అయితే పోలీసులు హైడ్రా అధికారులతో పాటు పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు భారీగా అక్కడ చేరుకున్నారు. అయితే కిరాయికుంటున్నటువంటి ఈ ముకీబ్ గెస్ట్ హౌస్లో కిరాయికుంటున్నటువంటి వారందరినీ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు వారికి సమయం ఇచ్చారు. 2 గంటల వరకు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేకపోతే మాత్రము సరే వారి సామాన్లన్నీ తీసి బయట వేస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు హెచ్చరిక కూడా జారీ చేశారు. అయితే కోర్టు పరిధిలో గతంలో కూడా కోర్టు చాలా స్పష్టంగా స్టే ఇచ్చింది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి భూమి, అది కూడా స్టే ఉన్నటువంటి భూమిలో ఏ రకంగా బహుళ అంతస్తులు నిర్మించారన్న దానిపై కూడా హైడ్రా అధికారులు చాలా లోతుగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కోర్టు ఆధీనంలో ఉండేటువంటి భూమిని అంటే కోర్టు చెప్పినప్పుడు కూడా కోర్టు చెప్పినటువంటి తీర్పును కాదని ఆదేశాలను బేఖారు చేస్తూ ఈ అప్పనంగా దాదాపు 6 అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టినటువంటి నేపథ్యంలోనే హైడ్రా అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా సంగారెడ్డి జిల్లా ఐలపురం గ్రామంలో ఉన్నటువంటి 6 అంతస్తుల భవన నిర్మాణం అంతస్తును కూడా పూర్తిగా నీలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే కొంత సమయం ఇచ్చారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, ఆ తండాలో ఉన్నటువంటి గ్రామస్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారందరూ కూడా కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 40 ఏళ్లుగా ఇక్కడ మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని బహుళ అంతస్తులు నిర్మించి యథేచ్ఛగా కబ్జా చేసి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమంగా భవనాలు నిర్మించినటువంటి ఈ యొక్క భవనాలను నీలమట్టం చేస్తున్న నేపథ్యంలో హైడ్రా అధికారులకు హర్షధ్వానాలు వెల్లువెత్తున్న పరిస్థితి కనబడుతుంది. హైడ్రా అధికారుల తీర్పుపై అటు ప్రజలు కూడా కొంత హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కాబట్టి మొత్తం మీద ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ బహుళ అంతస్తుల భవనాలు మొత్తం కూడా నీలమట్టం చేసేందుకు ఇప్పటికే హైడ్రా అధికారులు అన్నీ కూడా రంగం సిద్ధం చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఏదైతే భవన నిర్మాణంలో కిరాయికుంటున్నటువంటి రెంటర్స్ మొత్తం కూడా ఖాళీ చేయాలని ఇప్పటికే అధికారులు సూచించారు. కాబట్టి మధ్యాహ్నం 2 వరకు ఖాళీ చేసిన తర్వాత సాయంత్రం వరకు ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా పూర్తిగా ఫినిష్ చేసేందుకు హైడ్రా అధికారులు అయితే అన్ని విధాలుగా సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్. సర్వే నంబర్ మొత్తం ఉన్నాయి. ముందు పెళ్లికి వెళ్ళిపోయినావా? వాణి డిస్మెంటల్ చేసి ప్యాక్ చేస్తుంది. సర్వే నంబర్ మొత్తం ఉన్నాయి. ముందు పెళ్లికి వెళ్ళిపోయినావా? వాణి డిస్మెంటల్ చేసి ప్యాక్ చేస్తుంది. సర్వే నంబర్ మొత్తం ఉన్నాయి. ముందు పెళ్లికి వెళ్ళిపోయినావా? వాణి డిస్మెంటల్ చేసి ప్యాక్ చేస్తుంది.
సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో భూ బాధితుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. గత 40 ఏళ్లుగా తమ ఫ్లాట్ల కోసం పోరాటం చేస్తున్న బాధితులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలతో పండుగ చేసుకుంటున్నారు. రాజగోపాల్ ఫ్లాట్లలో యజమానులను బెదిరిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్న ముఖీం అనే వ్యక్తి అక్రమాలకు అడ్డుకట్టపడటంతో బాధితులు ఐలాపూర్లో భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి బాధితులు పాలాభిషేకం చేశారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కబ్జాదారుడి దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. తమ గోడును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు హైడ్రా రూపంలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందని బాధితులు ఆవేదనతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 40 ఏళ్ల నాటి సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందు పెళ్లి గెలిపినావా ప్యాక్ చేస్తుంది. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో భూ బాధితుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. గత 40 ఏళ్లుగా తమ ఫ్లాట్ల కోసం పోరాటం చేస్తున్న బాధితులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలతో పండుగ చేసుకుంటున్నారు. రాజగోపాల్ ఫ్లాట్లలో యజమానులను బెదిరిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్న ముఖీం అనే వ్యక్తి అక్రమాలకు అడ్డుపట్టపడడంతో బాధితులు ఐలాపూర్లో భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి బాధితులు పాలాభిషేకం చేశారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కబ్జాదారుడి దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. తమ గోడును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు హైడ్రా రూపంలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందని బాధితులు ఆవేదనతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 40 ఏళ్ల నాటి సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందు పెళ్లి గెలిపినావా ప్యాక్ చేస్తుంది. ఓకే